వివర్స్ భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక ఎనర్జీ, ఒక విజన్, ఒక ప్రైడ్, ఒక సూపర్ పవర్ గా ఎదగబోతున్న కంట్రీ మన దేశం భారతదేశం. అయితే రీసెంట్ గా మనం ఒక వెపన్ యూజ్ చేసాం, దాంతో ప్రపంచం అంతా షాక్ కి గురైంది. ఆ వెపన్ పేరే బ్రహ్మోస్. India has successfully tested the BrahMos missile. India has moved closer in finalizing a major defense export for BrahMos cruise missile. ఇది జస్ట్ ఒక నార్మల్ వెపన్ మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా భారతదేశం ఎంత ముందుకు వెళ్ళిందో చూపించే ఒక పవర్ఫుల్ సిగ్నలే ఈ బ్రహ్మోస్ మిసైల్. ప్రపంచవ్యాప్తంగా భారత్ కు మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గుర్తింపు తెచ్చింది మన బ్రహ్మోస్. అదే విధంగా అంటే 2025లో భారత్ పాకిస్తాన్ పై ఈ మిసైల్ ని ఉపయోగించింది. అదే మన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారిగా ప్రయోగించింది. దాదాపు 15 బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ ని పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపై ప్రయోగించబడ్డాయనే అంచనా. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిదాడిగా ఈ అటాక్ ని నిర్వహించింది భారత ప్రభుత్వం. భారత్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ 100కు 100% టార్గెట్ ను ఛేదించాయి. అంతే, దెబ్బకి పాకిస్తాన్ షాక్ కి గురైంది. ఒక్కసారి ఆలోచించండి, శత్రువు స్పందించే లోపే దాడి పూర్తయిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో అదే అక్కడ జరిగింది. స్పీడ్ అండ్ అక్యురసీ, అదే బ్రహ్మోస్ మిసైల్ స్పెషల్. మరి బ్రహ్మోస్ మిసైల్ ఎందుకంత డేంజరస్, ఎందుకంత డిస్ట్రక్టివ్ పవర్ ని కలిగి ఉందని నన్ను అడిగితే మాత్రం ముందుగా చెప్పుకోవాల్సింది దాన్ని వేగం. సౌండ్ కంటే కూడా 3 రెట్ల స్పీడ్ ప్రయాణించగల శక్తి సామర్థ్యాలు మన బ్రహ్మోస్ మిసైల్ కలిగి ఉంది. 300 నుంచి 800 కిలోమీటర్ల టార్గెట్ ని ఖచ్చితంగా ఫినిష్ చేసే సామర్థ్యం కలిగి ఉన్న ఆయుధమే బ్రహ్మోస్ మిసైల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ల్యాండ్, సీ అండ్ ఎయిర్, ఎక్కడి నుంచైనా ఈ మిసైల్ ని మనం ఫైర్ చేయొచ్చు. ఫైర్ అండ్ ఫర్గెట్ అనే ప్రిన్సిపల్ పై ఇది పనిచేస్తుంది. అంటే ఒక్కసారి ఫైర్ చేస్తే చాలు, దాని టార్గెట్ ని పూర్తి చేసుకునే స్వభావం కలిగి ఉన్నదే మన బ్రహ్మోస్ మిసైల్. రాడార్ దీన్ని డిటెక్ట్ చేసే లోపే టార్గెట్ ని పూర్తి చేసి కొన్ని సెకండ్లలోనే దాన్ని ముగించేస్తుంది. అందుకే అంటారు బ్రహ్మోస్ వస్తే అలర్ట్ కాదు అంతమే అని. ఈ మిసైల్ స్పీడ్ ని మనం అస్సలు ఊహించలేం. ఇన్ఫాక్ట్ అక్యురసీ విషయానికి వస్తే కేవలం 1 మీటర్ లోపే ఉంటుంది. ఈ మిసైల్ ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ దాడి జరిగే లోపు మనం రెస్పాండ్ అవ్వడానికి సమయం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీపై 30 సెకండ్లలో బాంబు దాడి జరుగుతుంది అంటే మీ స్పందన ఎలా ఉంటుంది? ఏం చేయలేం కదా. సేమ్ సిచ్యువేషన్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం పాకిస్తాన్ పై ఈ మిసైల్ ని ఉపయోగించినప్పుడు కూడా వారి పరిస్థితి అదే, ఏమి చేయలేని పరిస్థితి. The move comes after BrahMos proved its combat effectiveness during last year's India-Pakistan conflict under Operation Sindoor. Pakistan's skies lit up with a precision fire that was unstoppable. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచమంతా నివ్వెరపోయింది అని ఇంతకు ముందే అనుకున్నాం. దానికి గల కారణం బ్రహ్మోస్ మిసైల్. దాని స్పీడ్, దాని పవర్, దాని ఖచ్చితత్వమైన టార్గెట్ ని ఛేదించే విషయంలో అన్ని కలగలిసి ఒక మిసైల్ లో ఉండడం చాలా రేర్. అది భారత్ తన సొంత టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసుకున్న వెపన్. అది కూడా యుద్ధం రియల్ టైమ్ లో జరుగుతున్న సమయంలో ఇంత ఖచ్చితత్వం చూపించడం అనేది చాలా రేర్. అందుకే ప్రపంచం మన బ్రహ్మోస్ మిసైల్ ని చూసి ఆశ్చర్యపోయింది. కానీ భారతదేశం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత స్ట్రాంగ్ గా ఉందా అంటే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 1945లో అమెరికా జపాన్ పై అణుబాంబు దాడి చేసిన తర్వాత ప్రపంచమంతా కూడా వెపన్స్ వార్ లోకి దిగింది. On 6th August 1945, American bomber Enola Gay dropped an atomic bomb on the Japanese city of Hiroshima. ఆ సమయంలో అమెరికా దగ్గర కొన్ని వేల సంఖ్యలో వెపన్స్ అండ్ వార్ హెడ్స్ కూడా ఉండేవి. దానికి తోడు సోవియట్ యూనియన్ దగ్గర కొన్ని వేల సంఖ్యలో వెపన్స్ మరియు అణుబాంబులను రెడీ చేసి పెట్టుకుంది. 1964 తర్వాత చైనా కూడా అటామిక్ బాంబ్ ని రెడీ చేసుకుంది. కానీ అదే సమయంలో భారతదేశం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండేది. మన దగ్గర టెక్నాలజీ లేదు, డబ్బు లేదు, సరైన సిస్టమ్ కూడా లేదు. అందుకే యుద్ధం వచ్చిన ప్రతిసారి భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడే అవసరం వచ్చేది. 1962లో చైనాతో యుద్ధం చేయాల్సిన సమయంలో మన భారత సైనికులు చాలా మంది హిమాలయాల్లో చలితో చనిపోయారు. మన భారత సైనికుల దగ్గర సరైన వెపన్స్ కూడా లేవు. దాంతో అప్పటి భారత ప్రధాని అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ గారికి ఒక లెటర్ రాశారు. దాని సారాంశం ఏంటంటే, మాకు పైలట్స్ కావాలి, రాడార్ సిస్టమ్ కావాలి, ఫైటర్ జెట్స్ కావాలి, యుద్ధ సామాగ్రి కావాలి అని. ఇక మన సైనికుల పరిస్థితి అయితే చాలా దీనావస్థలో ఉండేది. ఎందుకంటే యుద్ధం చేసే సమయంలో క్యాన్వాస్, అదే చిన్న పిల్లలు వేసుకుని షూ వేసుకుని మరి చైనా సైనికులతో పోరాడారు. 1971లో అమెరికా నేవీని పంపించినప్పుడు మనం సోవియట్ యూనియన్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటే 1947 నుంచి 1990 వరకు మనకు వెపన్స్ రెడీ చేయాలనే కోరిక బలంగా ఉండే, కానీ టెక్నాలజీ మాత్రం లేదు. అందుకే మనం ఫ్రాన్స్ నుంచి జెట్స్
జెట్స్, ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్, రష్యా నుంచి వార్ షిప్స్ తీసుకుంటుండే. ఇలా పదే పదే ఇతర దేశాలపై ఆధారపడటం అనేది మన భారతదేశాన్ని చిన్న చూపుగా చూడడం స్టార్ట్ చేశారు ఇతర ప్రపంచ దేశాలు. యుద్ధ సామాగ్రి గురించి ఇతర దేశాలపై ఆధారపడడం అంటే అది ఎంతో సిగ్గుచేటు. దానికి తోడు మనం రోజు రోజుకి బలహీనంగా వాళ్ళకు కనిపించే వాళ్ళం. కానీ ఆ తర్వాత భారతదేశం పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే భారతదేశం సొంతంగా తన వెపన్స్ రెడీ చేసుకోవడమే కాదు, ప్రపంచంలో ఉన్న 80 నుంచి 100 దేశాలకు తన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని చేయడం స్టార్ట్ చేసింది. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ లో 1941 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయగా, అదే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 38,425 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, వియత్నాం మరియు మలేషియా వంటి దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్ ని కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఇంతలా మార్పు చెందడానికి గల కారణం ఏంటి? ఈ భారీ మార్పు వెనుక ఉన్నది ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. ఆయనని మనం మరో పేరుతో కూడా పిలుస్తాం, అదే మిసైల్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా. కలాం గారి లక్ష్యం ఒకటే, భారత్ ఎప్పటికైనా తన సొంత టెక్నాలజీతో వెపన్స్ నిర్మించుకోవాలని. అది ఆయన చేసి చూపించారు. He was an eminent scientist, a people's president, a Bharat Ratna and India's very own missile man. 1962 में वो भारतीय अंतरिक्ष अनुसंधान संस्थान यानी इसरो से जुड़े और देश के पहले स्वदेशी उपग्रह SLV-3 के प्रोजेक्ट लीडर बने. For India, Dr. Kalam is one sun that will never set. Message is dream transforms into thoughts, thoughts result into action. సో ఈ స్టోరీ 1990లో మొదలైంది. అదేంటి అంటే ఇరాక్ ప్రెసిడెంట్ అయిన సద్దాం హుస్సేన్ కువైట్ ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ప్రపంచానికి ఒక భయం పట్టుకుంది. అదేంటి అంటే ఇరాక్ మరియు కువైట్ రెండు దేశాలు గనక సద్దాం హుస్సేన్ చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రపంచంలో ఉన్న 20% ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడాను అతని దగ్గరే ఉండిపోతాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని భావించిన అమెరికా ఈ గల్ఫ్ వార్ లోకి ఎంట్రీ అయింది. ఎంట్రీ అవ్వడమే కాకుండా తన దగ్గర ఉన్న అత్యాధునికమైన టొమాహాక్ క్రూజ్ మిసైల్ ని ఉపయోగించింది. దాని ప్రత్యేకత ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని ఈజీగా ఛేదించడం. అందుకే ఈ టొమాహాక్ క్రూజ్ మిసైల్ ని స్నైపర్ ఇన్ ద స్కై అంటారు. ఆ సమయంలో ఇండియాలో ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ క్రూజ్ మిసైల్స్ మన భారతదేశంలో అసలు ఉండేవి కాదు. ఆ టైంలోనే రంగంలోకి దిగారు మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయింది. ఆ దేశం 15 ముక్కలైంది. దీంతో రష్యా ఆర్థికంగా కూదేలైంది. సైంటిస్టులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. దీంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. కరెక్ట్ గా అదే సమయంలో అబ్దుల్ కలాం గారు ఒక అవకాశం చూశారు. రష్యాలో ఒక ల్యాబ్ లో పడి ఉన్నటువంటి ఈ సూపర్సోనిక్ ఇంజన్ ని ఆయన గమనించారు. శబ్దం కంటే కూడా 3 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ ఇంజన్ అలా మూలకు ఉండడంతో ఒక ఇంత ఆశ్చర్యానికి గురైన అబ్దుల్ కలాం గారు అక్కడున్న సైంటిస్ట్ ని అడగగా ఫండింగ్స్ సరిగ్గా లేక మేము ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆపేసామని ఆయన బదులిచ్చారు. దీంతో ఇమీడియట్ గా కలాం గారు మనం ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పడం జరిగింది. భారత్ దగ్గర ఫండింగ్ ఉంది, సైంటిస్టులు ఉన్నారు, రష్యా దగ్గర టెక్నాలజీ ఉంది. దీంతో ఈ ఇరు దేశాల పార్ట్నర్షిప్ తో బ్రహ్మోస్ జన్మించింది. వివర్స్, బ్రహ్మోస్ కి పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్నటువంటి మాస్కో, ఈ రెండు పేర్లను కలిపితే బ్రహ్మోస్ సృష్టించారు. 2001 జూన్ 12న ఈ మిసైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2001లో తయారైన బ్రహ్మోస్ 2025లో ఇంతలా డిమాండ్ పొందడానికి గల కారణం ఏంటి అని. దానికి గల కారణం ఆపరేషన్ సింధూర్. ఎస్, భారతదేశం దగ్గర ఉన్న మిసైల్స్ పవర్ ని ప్రపంచానికి చూపించిన ఆపరేషన్ అది. బ్రహ్మోస్ వల్ల భారతదేశానికి ముఖ్యంగా 3 లాభాలు చేకూరాయి. అదేంటి అంటే అందులో మొదటిది, భారతదేశం వెపన్స్ తయారీ గురించి ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. రెండవది, ఇతర దేశాలకు వెపన్స్ అమ్మడం ద్వారా ఆ దేశాలు ఇండియాకి సెక్యూరిటీ పార్ట్నర్స్ గా మారడం. మూడవది, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ని నేరుగా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి వస్తుంది. ఇప్పటికీ మిసైల్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్రహ్మోస్ రాడార్ లో కనిపించే లోపే టార్గెట్ ని హిట్ చేస్తుంది అని. అంటే చూసే లోపే చావు మన దరి చేరుతుంది. అందుకే బ్రహ్మోస్ కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, అది భారత్ యొక్క సెల్ఫ్ రిలయన్స్ సింబల్. ఇండియా టెక్నాలజీ పరంగా గ్లోబల్ పవర్ గా ఎదుగుతుంది అనడానికి ఒక స్ట్రాంగ్ ప్రూఫే ఈ బ్రహ్మోస్ మిసైల్. మేక్ ఇన్ ఇండియాకి అసలైన అర్థం మన బ్రహ్మోస్ మిసైల్. భవిష్యత్తులో 800+ రేంజ్ టార్గెట్ ని ఛేదించే బ్రహ్మోస్ మిసైల్స్ ని ఆల్రెడీ రెడీ చేస్తున్నాం
చేస్తున్నామని చెప్పేసి మన సైంటిస్టులు ప్రకటించేశారు. దీంతో ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. వ్యూవర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దేశ శక్తి కొలవాలి అంటే వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ ఆయుధాలని మాత్రమే కాదు, టెక్నాలజీని చూసి కూడా కొలవచ్చు. అందుకే బ్రహ్మోస్ భారత్ శక్తికి ఒక సింబల్. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. బ్రహ్మోస్ లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఫ్యూచర్ లో యుద్ధాలు జరుగుతాయి అని మీరు భావిస్తున్నారా? అదేవిధంగా భారతదేశం ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి వెపన్స్ రెడీ చేస్తుందని మీరు అనుకుంటున్నారు అనే విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.